ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆదేశాల మేరకు ఢిల్లీ నీట్ పేపర్ లీక్ నిరసనకారులపై కేంద్ర ప్రభుత్వం చేసిన లాఠీ చార్జ్ ను నిరసిస్తూ నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో ధర్నా చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే కేబినెట్ నుండి తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని నాయకులు డిమాండ్ చేశారు. ఇండ్ల సుధాకర్ మాదిగ, బద్దిపూడి వివేక్ మాదిగ, కాకులూరు పెంచలయ్య మాదిగ, కాకులూరు మధు మాదిగ, బీర్నుడి చంటి మాదిగ, రూరల్ మండల నాయకులు కృష్ణయ్య మాదిగ, కాకుమూడి మల్లికార్జున మాదిగ, మనోజ్ మాదిగ, దుత్తలూరు క్వశ్చన్ పోగు పెంచలయ్య మాదిగ, బొమ్మిరాము తాదిగ, తాటిపర్తి నాగేంద్ర మాదిగ, క్వశ్చన్ పోగు బాబు మాదిగ, ఎంఎస్ఎఫ్ విద్యార్థులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నేను మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో నెల్లూరు జిల్లా ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం ఢిల్లీలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల మీద దాడి, అదే విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విద్యార్థుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విధంగా ప్రశాంతంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలు కూడా మన జంతర్ మంతర్ వద్ద చేసుకోనివ్వకుండా విద్యార్థులకు లాఠీ చార్జీలు, ఆడవారి మీద విద్యార్థుల మీద అవమానంగా లాఠీ చార్జీలు చేయడం చాలా దురదృష్టకరం. ఇదే విధంగా కొనసాగితే ప్రభుత్వాలను గద్దెదించడానికైనా మేము విద్యార్థులతో ఏకమై దేశవ్యాప్తంగా ధర్నా చేపడతామని మేము తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై బ్రహ్మయ్య మాదిగా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే నేను ఎంఆర్పిఎస్ నేషనల్ జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తా ఉన్నా. మరి ఈ రోజు నెల్లూరు విఆర్సీ కోడల నందు మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల యువతలపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మరి ఈ రోజు ఈ యొక్క నెల్లూరు జిల్లా కమిటీ ద్వారా నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తా ఉన్నాం. మరి ఈ యొక్క నిరసన చేయడానికి కారణాలు ఢిల్లీలో జరిగినటువంటి 3 రోజుల కిందట విద్యార్థులు మరి దళితులపై జరిగినటువంటి దాడిని మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఎందుకంటే ఈ యొక్క అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగంలో మానవుల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే ఈ యొక్క దాడుల్ని ఖండించి ఆయన రాజీనామా చేయాలి. అదేవిధంగా నీట్ పేపర్ లీక్ విషయాన్ని, విద్యార్థుల భవిష్యత్తుని ఏ విధంగా మీరు నాశనం చేయాలని చూస్తున్నారో భవిష్యత్తులో ఇవన్నీ కూడా మీరు ఎదుర్కోవాల్సిన బాధ్యత అయితే ఉంది. కాబట్టి మేము వెంటనే ఈ యొక్క నిరసనని తెలియపరుస్తూ మీరు వెంటనే రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేపట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగ, జై బ్రహ్మయ్య మాదిగ. మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆదేశాల మేరకు నెల్లూరు వీఆర్సీ కోడల అంబేద్కర్ విగ్రహం నందు ఈరోజు ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి విద్యార్థుల నిరసన కార్యక్రమం, అదేవిధంగా ఏదైతే ఈ లీక్ ఏదైతే జరిగిందో దానికోసంగా మేము మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆదేశాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నెల్లూరులో చేయడం జరుగుతా ఉంది. ప్రధానంగా నీట్ లీక్ విషయంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మన ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ఆయన రాజీనామా చేయాలి, వెంటనే కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారిన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే వరకు కూడా చీమ కుట్టినట్టు కూడా మీకు లేకపోవడం చాలా శోచనీయమని. అందుకని ఈ దేశంలో ప్రజా సంఘాలు, ప్రజలు, ప్రతి ఒక్కరు, విద్యార్థులు అందరూ కదిలినా కానీ ఇంతవరకు రాజీనామా చేయకపోవటం మీ యొక్క నియంత్రిత పోకడలకి నిదర్శనం చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కాబట్టి వెంటనే మోడీ గారికి మేము చెప్తా ఉన్నాం, మీరు కేబినెట్ ని కూర్చోబెట్టి వెంటనే అతను సస్పెండ్ చేయకపోతే, అతను రాజీనామా చేయించకపోతే
మేము దేశవ్యాప్త ఉద్యమానికి కూడా మాన్య శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగ, జై బ్రహ్మయ్య మాదిగ.